నోట్లో పెట్టుకోలే? నోట్లో పెట్టుకొని ఆ? నోట్లో పెట్టుకొని నోట్లో పెట్టుకున్నారా? ఉమ్, నోట్లో పెట్టుకోకపోతే ఇలా ఉమ్. పెద్ద పెట్టుకోవాలి ఉందా కదా. చిన్న ఉందా? చాలా పెద్దవే ఇష్టం నాకు. పెద్దగా ఇష్టం. అవును. ఎందుకలా? నేను ఏం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నా? నార్మల్ పీపుల్ అయితే తట్టుకోలేరు. ట్రాన్స్‌జెండర్స్ కాబట్టి ఇంకా మా లైఫ్ ఇంతే, ఇది కాకపోతే ఇంకా అంటే ఇట్లా ఉండాలని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా చేసుకోవాలి గదా! చేసుకోవాలి కాబట్టి ఇంకా అంతే అని చెప్పి దాన్ని భరిస్తూ ఉంటాం. అన్ని పెయిన్స్ అన్నిటిని అనుభవిస్తాం మేము. కానీ సమాజం మాత్రం అన్ని లేనిపోని మాటలు అవి ఇవి అన్నీ అంటూ ఉంటాయి మమ్మల్ని చాలా లేనిపోని మాటలని బాధ పెడుతూ ఉంటారు. ఈ సమాజానికి మీరు మెసేజ్ చేయాలంటే, అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ మీరు హైదరాబాద్ మొత్తం తిరిగి మొత్తం చూసే ఉంటారు జనాలని. సో వాళ్ళన్నీ చూసారు కాబట్టి సో మీ మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది. సో ఈ సమాజానికి చెప్పాలిరా బాబు ఇప్పటి నుంచన్నా మారాలి అని చెప్పి కూడా కొన్ని అనిపిస్తుంటాయి మీకు. సో అలాంటి ఏదైనా అనిపించిందా? అంటే అందరి గురించి నాకు తెలీదు. నా మైండ్‌లో ఉన్నదైతే చెప్తా. మన జీవితంలో ఏదైనా మారాలంటే మన ఆలోచన మారితే చాలు. ఆ మనిషిని ప్రపంచాన్ని మార్చాలని అనుకోవడం అది పిచ్చి అది. మనం మారాలనుకోవడం అది పిచ్చి అంటారు. మారాలంటే ఇంటరు మర్చిపోతారు. ప్రపంచాన్ని మార్చాలని అనుకోవడం అది అన్‌మెచ్యూర్డ్ అన్నట్టు. మనం మారాలి. మన ఆలోచన మారితే చాలు. మనం కూడా మారాల్సిన అవసరం లేదు. మన ఆలోచన మారితే అన్నీ మారుతాయి. ప్రపంచాన్ని మార్చాలనుకోవడం పిచ్చి అది. ఏదైనా చెప్పాలనుకోవడం దేనికోసం వాళ్ళకి చెప్పడం వాళ్ళు ఆలోచించేది వాళ్ళకు మైండ్ ఉంది. వాళ్ళ ఆలోచన వాళ్ళని ఆలోచించుకోనివ్వాలి కానీ నా ఆలోచనలు తీసుకెళ్ళి వాడి మైండ్లో పెట్టాలంటే వాడి మైండ్ ఎందుకు వాడెందుకు ఇంకా అంతే అంటారు. అవును. సో ఎంతవరకు ఉన్నాడు? డబ్బు ఎంత సంపాదించినావు? ఏం లేదు నా దగ్గర. చెప్పు ఎంత సంపాదించినావు? నా అకౌంట్లో 800 బ్యాలెన్స్ ఉంటుంది అంతే. 800 కన్నా ఎక్కువ ఉంటే ఉంటే నాకు ఉన్న పైసలు కొట్టాలి. ఎంత ఉంటే అంత ఉన్న పైసలన్నీ కొట్టిస్తాను. చూపి ఒకసారి. చూపిస్తాను నీకు. 800 ఏం చూపిస్తావు? అకౌంట్లో బ్యాలెన్స్. క్లారిటీ మిస్ కావద్దు మనం. ఇక్కడ సిగ్నల్ రావట్లేదండి. సిగ్నల్ ఫుల్ ఉంది. వ్యూవర్స్ చూడండి, అకౌంట్ 800 ఉంటాయని చెప్పి చెప్పింది. 800 కన్నా ఎక్కువ ఉంది అనుకో అన్నీ మనకే. తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చిందా సిగ్నల్? బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయకండి. వద్దు. చూపేయండి. ఇప్పుడు సిగ్నల్ లేదు. మా మొబైల్లో రావట్లేదు. మాకు వస్తుంది మా మొబైల్లో. మొబైల్ ప్రాబ్లం నాది. అవునా? ప్రాబ్లమా? ఎందుకలా? అంటే ఓల్డ్ మొబైల్ కదా, చూడడానికి కొత్తగానే ఉంది కదా. అంటున్నా. కళ్ళు మనల్ని కొన్నిసార్లు మోసం చేస్తాయి. చూసేమని నిజాలు కాదు. అంతే. పెడతావా ఛార్జింగ్ ఫోన్కి? పెడతాను. ఎక్కుతుందా? ఛార్జర్ మీ దగ్గర ఉంటే పెడతా. ఉందా? నేను ఫోన్ ఛార్జర్ అంటున్నా. నేను అనేది అదే. నా ఛార్జర్ రాదు. ఎందుకు? మీది ఐఫోనా? ఐఫోన్ నాది. ఇది నాది నార్మల్ ఫోన్. పెడతావా ఛార్జింగ్? పెడతావు? పెట్టాలి కదా. నువ్వే పెడతావా లేకపోతే ఇంట్లో ఎవరైనా వేరే వాళ్ళు పెడతారా? నేనే పెట్టుకుంటాను. కొన్నిసార్లు నేను పెడతాను, కొన్నిసార్లు వేరే వాళ్ళు పెడతారు. ఓకే. నువ్వే పెట్టుకుంటావు అయితే? అవును. ఓకే. అది కూడా వచ్చు అనమాట. ఆబ్వియస్లీ ఇంకా మనుషులు అన్నాక అన్నీ వస్తాయి కదా. కరెంటా? ఛార్జింగ్ దేనికి పెడతావు? ప్లగ్లో పెట్టాలి, తర్వాత దీనికి పెట్టాలి. సో 2 పనులు నువ్వే చేస్తావు అంటావు? అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా చేస్తారు. ఏది మంచిగా అనిపిస్తుంది అంటే నీ ఛార్జింగ్ నువ్వు పెడితే బాగుంటుందా లేకుంటే కొన్నిసార్లు అయితే వేరే వాళ్ళు పెడితేనే బాగా అనిపిస్తుంది. అవును. అప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటావు. అవును. నువ్వెందుకు ఎంజాయ్ చేస్తావు? ఆయన ఫోన్ ఎంజాయ్ చేయాలి కదా. అంటే నాకు పని తప్పుతుంది కదా. మొబైల్ గురించి నేను చెప్పాను. అదే నేను అమ్మా నాకు నేను అంత ఓపెన్ గా అడిగినా. నేను చార్జర్ అంటే ఇంకా వేరే చార్జర్ ఏదో అనుకున్నావు ఆయన. ఓకే. నువ్వు అనుకున్న చార్జర్ అయితే కాదులే, నేను అడిగింది ఫోన్ కేబులే. నేను ఫోన్ కేబుల్ గురించి చెప్పాను. కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ పెడతారు దీనికి. అంటే ట్రాన్సే. అబ్బాయిలు కూడా పెడతారు. అబ్బాయిలు మంచిగా అనిపిస్తుంది అంటే ఛార్జింగ్. అవును. వాళ్ళైతే బాగా పెడతారు కదా, సరిగ్గా మొబైల్ ఎక్కువ యూస్ చేస్తారు వాళ్ళు. ఒక్కొక్కసారి లూజ్ ఉంటుందేమో కదా.
లూజ్ ఉన్నా కూడా దానికి పెడితే ఛార్జింగ్ ఎక్కదు ఒక్కొక్కసారి లూజ్ ఉంటే. సరిగ్గా పెడితే ఎక్కుతుంది. ఉమ్. అంటే వాళ్ళకి రాకుండా మీరు అది నేర్పిస్తారా? పెట్టే వాళ్ళను బట్టి ఉంటది, ఎవరు ఎట్లా పెడితే అట్లా ఎక్కుతుంది. అంటే మీరు నేర్పిస్తారా ఒకవేళ ఛార్జింగ్ పెట్టడానికి రాకుంటే? తప్పకుండా నేర్పిస్తా, ఎందుకంటే తెలియని వాళ్ళకి కొన్ని విషయాలు అందరికి తెలియనప్పుడు చెప్పాలి కదా, నేర్పించాలి. ఫ్రెండ్స్ అన్నప్పుడు షేరింగ్ ఇస్ కేరింగ్. ఓకే, అది కూడా షేరింగ్ ఇస్ కేరింగ్. సో అన్ని షేర్ చేసుకుంటావు అయితే? అన్ని షేర్ చేస్తాను నేను. ఓకే, సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు, ఆ? మీరు అడగండి చెప్తాను. సో ఛార్జర్ అయితే చెప్పారు ఆల్రెడీ. సో ఎందుకంటే మా ఛార్జింగ్లో మేమే పెట్టుకుంటాం కాబట్టి అడిగాను నేను. మీది వేరే వాళ్ళు పెట్టరా? మా ఛార్జర్ మేమే పెట్టుకుంటామండి. మీది కొంచెం లూజ్ ఉంది కదా, అది కరెక్ట్ ఛార్జింగ్ లేదా? సరిగ్గా పెడితే సరిగ్గా ఎక్కుతుంది. ఓకే, లూజ్ ఉన్నా కూడా సరిగ్గా పెడితే ఎక్కుతుంది ఛార్జర్. ఓకే, మీది ఫుల్ ఉందా? ఫుల్ లేదు. పెట్టాలా మరి? సార్ పెట్టియాలా? ఇప్పుడు వద్దు, ఇది అయిపోయిన తర్వాత. ఓకే, అదే చెప్తే పెట్టిద్దామని చెప్పి. సో ఓకే, ఈ మన చివరిగా మన వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చూసేవారికి? ఏం చెప్పు. ఆల్రెడీ చికెన్ లెగ్ పీస్ ఎలా తిన్నారో చెప్పారు మాకు. అవును, లెగ్ పీస్ నోట్లో పెట్టుకుంటా అని చెప్పి చెప్పినావు. డైలీ ఒకటి లెగ్ పీస్ తింటా అని చెప్పి చెప్పినావు. ఇంకోటి లాలీపాప్లు బాగా తింటున్నాను. అవును, నాకు చాలా ఇష్టం. ఇష్టమా? చేస్తావా, తింటావా? సాది అదే లాలీపాప్ తయారు చేస్తావా అదో అంటున్నా. నేను తయారు చేయను, తయారైనవే తింటాను. తయారైనవే తింటాను అంటే ఇలా అంటే ఎగ్జాంపుల్ లాలీపాప్ అనుకో, ఎలా తింటావు ఒకసారి? ఎందుకంటే సో చూడాలి కదా వ్యూవర్స్ కూడా. ఎలా తింటానంటే నోట్లో పెట్టుకొని తింటాను. ఒకసారి చూపించచ్చు కదా. లేదు కదా, అది లాలీపాప్ చేయి పెట్టుకో నోట్లో. చేయని నేను ఫీల్ అవ్వలేను, లాలీపాప్ ని మాత్రమే. అంటే సేమ్ మీరు అంటే ఒక హీరోయిన్ లా ఉన్నారు, మీ లిప్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకే ఒకసారి లాలీపాప్ మీరు అదేమంటారు మన చీకుతుంటే చూద్దామని. అది లాలీపాప్ ని తింటారు, చీకరు. కొరుకుతారా? కూడా చీకుతారా? కొరుకుతారు, కొరకచ్చు. ఇష్టమైతే కొరకచ్చు. ఓకే, నాకు చాలా ఇష్టం కదా, నేను కొరికేస్తాను. కొరికేస్తారు. ఓకే, చివరిగా వ్యూవర్స్ కి ఏం చెప్తారు? మన క్యూబ్ టీవీ ప్రేక్షకులకి ఆ వ్యూవర్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మీ ట్రాన్స్జెండర్స్ గురించి. మా ట్రాన్స్జెండర్స్ కోసం ఎవరు ఏం చేయకపోయినా మాకు రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఓకే, సో ఏం చేయకపోయినా మీకంటూ ఒక ప్రత్యేకత, మీకంటూ ఒక రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఎందుకంటే ఎవరైనా ఏమన్నా చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు, ఇంకా అడిగితేనే చేయడం అంటే ఇంకా అడిగితేనే చేస్తారా? వాళ్ళకి అన్ని తెలుసు కదా, చేసే వాళ్ళు ఎలాగైనా చేస్తారు. ఏం చేయకుండా రెస్పెక్ట్ ఇస్తే చాలు ఇంకా మాకు. ఓకే, మీకు రెస్పెక్ట్ కావాలంటారు. సో ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృతికా రెడ్డి, పిలిచినప్పుడు వచ్చినందుకు. సో ప్రతిదీ షేర్ చేసుకున్నారు. సో వ్యూయర్స్, మనం అన్నీ బరాబరే మాట్లాడినా కదా, నెగిటివ్ అర్థమైతే మనం దానికి మనం ఏం చేయలేము, అవునా కదా? సో అడిగిన ఏమో తప్పు అనిపిస్తుంది? అనుకునే వాళ్ళు అనుకుని వచ్చు కదా, అది కూడా వాళ్ళ మైండ్కి వదిలిపెడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.